గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నమస్తే తెలంగాణ నేను మీ ప్రియ రమేష్ ముందుగా హెడ్లైన్స్ అన్నదాతల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం రుణమాఫీలో కాంగ్రెస్ సర్కార్ మోసంపై నిరసన గలం రుణమాఫీ కాని రైతులకు అండగా బీఆర్ఎస్ రేపటి నుంచి ఊరూరా వివరాలు సేకరించనున్న పార్టీ కేడర్ అభివృద్ధికి మారు పేరు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అరాచకాలు సాగువన్న హరీష్ రావు పటిష్ట భద్రతా చట్టం కోసం నినదించిన వైద్య లోకం కోల్కతాలో హత్యాచారం ఘటనపై దేశమంతా ఆగ్రహం ఆఫ్రికా నుంచి వేగంగా వ్యాపిస్తున్న మంకీ పాక్స్ కోవిడ్ తరహాలో నష్టం చేస్తుందంటున్న నిపుణులు మళ్లీ పెరుగుతున్న బంగారం రేట్లు 72,000 దాటిన 24 క్యారెట్ల తులం ధర సీఎంగా రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంలో విఫలమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలమూరు జిల్లా పర్యటన పలుమార్లు చేసిన సీఎం మిగతా జిల్లాల విజిట్ చేయకపోవడంపై ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆయా నియోజకవర్గాల సమస్యలను వినే సమయమే సీఎంకు లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలకు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. సీఎంగా తెలంగాణ అంతటా పర్యటించాలని ప్రజలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తుమ్మాలంటే ఢిల్లీ, దగ్గితే కొడంగల్లి, ఇది సీఎం వరుస. సర్కార్ కొలువుదీరి 8 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి మదిలో జిల్లా టూర్ల సోయే కలగడం లేదు. పార్లమెంటు ఇతర ఎన్నికల సందర్భం మినహా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇప్పటి వరకు జిల్లాల విస్తృత పర్యటనపై దృష్టి పెట్టలేదు. ఒకవేళ అధికారిక కార్యక్రమం ఉండి ఏదైనా జిల్లాను సందర్శించినా తిప్పడు కొండపర్తి పాయే వచ్చే అన్న చందమే. అక్కడి ప్రజల గోస విని వాటి పరిష్కారానికి తృణమో ఫలమో ప్రకటించిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి సైతం లేదు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నారాజు కావడం, స్థానిక ప్రజలు బుజ్దిల్ అవడం రొటీన్ అయిపోయాయి. ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా జనమైనా సీఎం పర్యటన ఉందంటే వాళ్ల ఊరి కోసం ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. వాళ్ల దరికే ముఖ్యమంత్రి వస్తే తమ సమస్యలు వెంటనే తీరుతాయని భావిస్తుంటారు. సీఎంలు తమ హామీలను నెరవేర్చడానికి టూర్ల సమయంలో స్థానిక అవసరాల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఆ వెసులుబాటు ఆసరాగా సీఎంలు ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు స్థానిక కోరికల మేరకు ఏవో వరాలు కురిపించడం రావడం కద్దు. అలాంటి సమైక్య రాష్ట్ర సీఎంలు మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ వరకు అందరూ నిరాఘాటంగా ఈ రివాజును కొనసాగించిన వాళ్లే. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే జిల్లాల పర్యటనల సందర్భంగా ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు. వస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జనం నుంచి అనేక అర్జీలు, ఎమ్మెల్యేల నుంచి వినతులు ఎన్నున్నా సీఎం కనీసం వాటి దిక్కైనా చూడకుండా తిరుగుటపా అవుతున్నారట. దీంతో ఆయన నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు జనం భంగపాటుకు గురై ఉసురుమని నిట్టూరుస్తున్నారు. హైదరాబాద్, దాని శివారులోని రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే ఇప్పటి వరకు సీఎం రేవంత్ జిల్లాల విస్తృత పర్యటనపై దృష్టి సారించిన పాపాన పోలేదు. అక్కడి ప్రజల సాధక బాధకాలను వినే ప్రయత్నమూ చేయలేదు. వాస్తవానికి కేబినెట్ మంత్రులది పరిమిత సంఖ్య. మొత్తం అసెంబ్లీ సీట్లలో 15% బెర్తులు మాత్రమే ఉంటాయి. అంటే సీఎంతో కలిపి 18 మంది మంత్రివర్గ సభ్యులుంటారు. అందులో ఒక 12 బెర్తులను మాత్రమే నింపి మిగతా 6ని కాంగ్రెస్ ఖాళీగా ఉంచిన విషయం తెలిసిందే. కాగా ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం 0. మరోవైపు కేసీఆర్ హయాంలో చేపట్టిన పరిపాలనా సంస్కరణల తర్వాత రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో నియోజకవర్గాల పునర్విభజన ఇంకా జరగాల్సి ఉంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే మరికొన్ని కేబినెట్ బెర్తులు కూడా కలిసి వస్తాయి. ఇప్పుడున్న పరిమితి వల్ల కొన్ని కొత్త జిల్లాలకు సైతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దొరకలేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్, చీఫ్ విప్, ఇతర కేబినెట్ హోదా పదవులున్నా వాటిలో కొన్నిటిని ఇంకా భర్తీ చేయలేదు. మిగిలిన వాటిలో కొత్త ముఖాలే అధికం. ఇక ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి చొప్పున ప్రభుత్వం 10 మందిని నియమించినా అది 60,000 చందమే. వాళ్ళ చేతిలో సైతం ఒక్కొక్కరి దగ్గర 10 కోట్ల రూపాయల చొప్పున 1,190 కోట్ల రూపాయల మేరకు ప్రత్యేక నిధి ఉన్నా ఇప్పటి వరకు వాళ్లు దాన్ని ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి, ప్రజా అవసరాలకు వెచ్చించిన దాఖలాలు లేవు.
కాగా జిల్లాల్లో ప్రజల గోడు వినేందుకు కాంగ్రెస్ తరఫున గాని ప్రభుత్వం పక్షాన గాని ఒక సాధికార ప్రతినిధి లేకుండా పోయారు. చాలా చోట్ల ప్రజా సమస్యలు అరణ్య రోదనలా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అనివార్యమైంది. కానీ ఈ 8 నెలల కాలంలో ఆయన జిల్లాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది చాలా అరుదు. పార్లమెంటు ఎన్నికల ప్రచార పర్వం మినహా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు జరిపింది చాలా తక్కువ. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి కనీసం ఒక్కటంటే ఒక్క అధికారిక పర్యటన చేయలేదు. నిజామాబాద్ కు ఒకసారి వెళ్లినా పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొని వెనుదిరిగారు. ముఖ్యమంత్రిగా వరంగల్ను కూడా ఓసారి సందర్శించి అక్కడ సెంట్రల్ జైలును కూల్చేసి నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పర్యవేక్షించి తిరిగి వచ్చేశారు. మరోవైపు దక్షిణ తెలంగాణలోని మెదక్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటి వరకు వెళ్లలేదు. నల్గొండది కూడా అదే పరిస్థితి. అయితే యాదాద్రి వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మాత్రం దర్శించుకున్నారు. ఒక్క ఖమ్మం జిల్లా మాత్రం 2 దఫాలుగా పర్యటించారు. ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం, తాజాగా మొన్న ఖమ్మం జిల్లాను ఆయన సందర్శించారు. ఈ 2 సందర్భాల్లో అక్కడ తలపెట్టిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని రావడమే గాని స్థానిక ప్రజల అవసరాలపై దృష్టి పెట్టి ఓ ప్రకటనో నిధుల మంజూరు చేసిన దృష్టాంతం అయితే లేదు. కాగా తన సొంత జిల్లా మహబూబ్నగర్ కు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అత్యధికంగా ఇప్పటికీ 3 నుంచి 4 సార్లు వెళ్లారు. అంతేకాదు అక్కడి ప్రజలకు పుష్కలంగా నజరాలను సైతం ప్రకటించి వచ్చారు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఫౌండేషన్ వేశారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి 450 కోట్ల రూపాయల పనులకు శాంక్షన్ చేశారు. ఆ పనులకు శంకుస్థాపన సైతం కానిచ్చేశారు. అక్కడి ఒక పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేశారు. అదే సమయంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి వెళ్లిన అక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. అంతేకాకుండా తాను చదువుకున్న తాండ్ర జిల్లా పరిషత్ స్కూలుకు ఓ 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. మహబూబ్నగర్ కలెక్టరేట్ లో ఒకసారి ఉమ్మడి జిల్లా రివ్యూ నిర్వహించారు. అప్పుడే మైనారిటీల వెల్ఫేర్ కు 40 కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించారు. ఇరిగేషన్ రివ్యూ కూడా జరిపారు. ఇలా ఒక్క పాలమూరు జిల్లాకు మాత్రమే అభివృద్ధి నిధులు కేటాయిస్తూ రేవంత్ వివాదాస్పదమవుతున్నారు. ఈయన ఆ ఒక్క జిల్లాకు మాత్రమే సీఎం కాదని, రాష్ట్రమంతా ఆయన చేయూత కోసం ఎదురు చూస్తోందని ప్రతిపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామన్న రేవంత్ సర్కార్ మాటలు పచ్చి అబద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రి ఉద్యోగి వసీం ఆత్మహత్య దీనికి నిదర్శనమన్నారు. 3 నెలలుగా జీతం రాక వసీం ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. వసీం ఆత్మహత్యకు బాధ్యత ఎవరిదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామన్న రేవంత్ సర్కార్ మాటలు పచ్చి అబద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రి ఉద్యోగి వసీం ఆత్మహత్య దీనికి నిదర్శనమన్నారు. 3 నెలలుగా జీతం రాక వసీం ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. వసీం ఆత్మహత్యకు బాధ్యత ఎవరిదని కేటీఆర్ ప్రశ్నించారు.
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మమా అనేసింది. అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 9న 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి అధికార పీఠం ఎక్కాడు. ఆ తర్వాత మెల్లగా మాట మారుస్తూ 3 విడతల్లో ఆగస్టు 15లోగా 2 లక్షల రుణాలను మాఫీ చేస్తానని కనిపించిన దేవులపై ఓట్లు వేసి కాలం గడిపాడు. తీరా గడువులు రాగానే రుణమాఫీపై కొర్రీలు వేశాడు. రుణమాఫీ చేస్తున్నామని ప్రకటిస్తూనే కొర్రీలకు శ్రీకారం చుట్టాడు. అయితే రైతులకు జరిగిన మోసంపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతుంది. ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలన్నదే తమ ఉద్దేశమని, దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పరంగా ఒత్తిడి తెస్తామని తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని, మిగిలిన వారికి కాలేదని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించామని అన్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు సేకరిస్తామని చెప్పారు. 973 PSCS లో చైర్మన్లు, డైరెక్టర్లు బీఆర్ఎస్ వాళ్లేనని, రైతు బంధు సమితి సభ్యులతో తమకు బలమైన వ్యవస్థ ఉందని, వారి ద్వారా వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు బాధ్యత తీసుకుంటారని వివరించారు. వారం పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. ముందుగా ప్రతి మంత్రి నియోజకవర్గం నుంచి సీఎం నియోజకవర్గం వరకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని, జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రం ఇస్తామని వెల్లడించారు. అప్పటికే ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆ శాఖ మంత్రిని కలుస్తామని అన్నారు. ఆ తర్వాత సీఎం, గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని స్పష్టం చేశారు. 47 లక్షల మందికి 49,000 కోట్ల రుణమాఫీకి కావాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో తేల్చారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే రుణమాఫీకి 31,000 కోట్లు అంటూ కేబినెట్ తీర్మానం చేసి 26,000 కోట్లకు బడ్జెట్ ఆమోదించిందని, చివరికి 17,000 కోట్లతో మమ అనిపించారని ఆరోపించారు. 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, మిగతా 25 లక్షల రైతుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు దాదాపు 1.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. రైతు రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాని నుంచి దృష్టి మళ్లించే చర్యలకు కాంగ్రెస్ దిగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయించడం దేనికి సంకేతమని నిలదీశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసంపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన మాట తప్పిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో ఎన్నోసార్లు రాజీనామా చేసిన చరిత్ర నాది, మా పార్టీదే అన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర ఏమిటో, నా చరిత్ర ఏమిటో తెలుసన్నారు. ఉద్యమంలో చంద్రబాబు తరఫున ప్రజలపై రైఫిల్ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో, నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? నేను నీలాగా మాట తప్పిటోని కాదు. ఏమన్నావు వెనకట, నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఓడిపోలేదా నువ్వు? రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు? మాట తప్పిన చరిత్ర నీకున్నది. కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం 2 సార్లు ఎమ్మెల్యే పదవికి, ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు, మా పార్టీకి ఉన్నది. నువ్వేమో చంద్రబాబు సంకల జొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది. అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది. ఇవాళ రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను నీకు స్పష్టంగా ఆ రోజు నా సవాల్, మీరందరూ కూడా మీరే సాక్ష్యం,